City. Love Shots on Radio City 91.1 FM. ఓసారి ఒక వ్యక్తి ఆగి ఉన్న ఏనుగుల గుంపు ముందు నడుస్తూ ఉన్నాడు. ఆ ఏనుగులు అన్నింటికీ ముందర 2 కాళ్ళు ఒక చిన్న తాడుతో కట్టబడి ఉన్నాయి. అది చూసిన ఆ వ్యక్తి, అరే ఆశ్చర్యంగా ఉందే, అంత పెద్దగా ఉన్న ఏనుగులు కనీసం ఈ చిన్న తాడును తెంపి పారిపోయే ప్రయత్నం కూడా చేయట్లేదే అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలోనే ఆ ఏనుగుల గుంపు పక్కనే వాటికి శిక్షణనిచ్చే వ్యక్తి ఉండటం చూసి అతన్ని సమీపించి తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. ఆ శిక్షణ ఇచ్చే వ్యక్తి, ఈ ఏనుగులను వాటి చిన్న వయసులో పిల్లలుగా ఉన్నప్పుడే ఇదే తాడును వాటిని కట్టడానికి ఉపయోగించేవాళ్ళం. అప్పుడు అవి ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడును తెంపలేకపోయేవి. ఎదిగే కొద్దీ అవి ఏమని నమ్ముతూ వచ్చాయంటే, చిన్నప్పటిలానే ఇప్పుడు కూడా ఆ తాడు అంతే గట్టిగా పట్టుకుని ఉంటుంది, ఎప్పటికీ తెంపలేము అని నమ్మడం వల్ల అవి తెంపే ప్రయత్నమే చెయ్యవు అని బదులిచ్చాడు. ఆ ఏనుగుల నమ్మకం ఏదైతే ఉందో అది అబద్ధపు నమ్మకం. ఆ అబద్ధపు నమ్మకం వలన అవి తమ జీవితంలోని స్వతంత్ర్యాన్ని కోల్పోయాయి. ఇలానే మనలో చాలా మంది ఎప్పుడో ఓసారి అప్పుడు ఓడిపోయాను కదా అని విజయం కోసం కష్టపడటం మానేశారు. అసలు ప్రయత్నించడమే మానేస్తారు. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదీ చేతకాకపోతే పాకుతూ పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఏదీ ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో. చదివితే ఇది పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. Radio City Podcast. Radio City.